హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత వాటినైతే మనమైతే పనికిరావని పడేస్తాం. అలా పడేయకుండా వాటిని ఎలా రీయూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా ఒకటైతే తీసుకొని దాని సైడ్‌లో అయితే ఈ విధంగా కట్ చేసి ఒక క్లాత్‌కి ఫెవిక్విక్ అయితే తీసుకొని దానికి మొత్తం ఈ విధంగా అయితే అంటించేసి ఆ సైడ్ ఈ సైడ్ డబుల్ సైడ్ టేప్ అయితే అంటించుకొని మన చిల్లర ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము. అవసరానికి అది కనిపియవు కదా! అలాంటప్పుడు దాంట్లో ఏసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో కావాలంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అలాగే పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో స్పూన్‌లు, చాకులు, కత్తెరలు అలా ఏసి పెట్టుకుంటే తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇంక నెక్స్ట్ స్టెప్పు పైన హోల్డర్ అయితే ఈ విధంగా కట్ చేస్తాం కదా! దాన్నయితే క్లీన్ చేసుకొని మన సామాన్లు సింక్‌లో కడుక్కున్నప్పుడు ఎక్కువ నీళ్ళైతే పెడుతుంటే చాలా నీళ్ళైతే వేస్ట్ అయిపోద్ది. అలాంటప్పుడు ఈ విధంగా కుళాయికి గాని పెట్టేస్తే నీళ్ళనేది స్లోగా వస్తాయండి. చూడండి చాలా నీళ్ళైతే వేస్ట్ కాకుండా సామాను కడిగేటప్పుడైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. ఇంక థర్డ్ టిప్ అండి, మిగిలిన ఈ విధంగా ముక్కలన్నిటిని ఈ విధంగా అయితే వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఒక బాటిల్‌లోకి అయితే తీసుకోండి. చాకులు, కత్తెరలు అలాంటివన్నీ అసలు తుప్పు పట్టిపోతాయి. అలాంటప్పుడు బాగా క్లీన్ చేసుకోవచ్చండి. అద్దాలు, స్టవ్వులు, వాషింగ్ మిషన్‌లో ఏవి క్లీన్